సాగిపోతున్నాయి. అటు అధికార పక్షం కీలక సమావేశాలు నిర్వహిస్తుంది, ఇటు విపక్షంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధానమంత్రి మోదీతో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి సమావేశమయ్యారు. అటు స్పీకర్ ఓం బిర్లాతో కేసీ వేణుగోపాల్ తో పాటు ప్రియాంక గాంధీ కూడా భేటీ అయ్యారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తో మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చలు జరిపారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంతకుముందు మనం చూసాం రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు అనేది. అరగంటలో వీగిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పాస్ కావడం జరగని పని అంటున్నారు. ఈ బిల్ పాస్ కాదని చెప్పి బీజేపీకి తెలుసు, బిల్ ఆమోదం పొందకూడదు అనేది కూడా బీజేపీ యొక్క ప్రధాన ఉద్దేశం అంటూ కూడా చెప్తున్నారు. సో ఏదైతే మనకి కావాల్సినటువంటి ఫిగర్ 2/3 మెజార్టీ రావాలంటే 360 సభ్యుల ఎంపీలు మద్దతు కావాల్సి ఉంటుంది. ఇంకా 67 మంది ఎంపీలు ఈ బిల్లుకి ఓటేయాల్సి ఉంటుంది. 4 గంటలకైతే మరికొద్ది నిమిషాలు ఉన్నాయి, దగ్గర 25 నిమిషాల్లో మనకి ఓటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఏ పార్టీ ఎంపీలు ఏ విధంగా ముందుకెళ్ళబోతుందని తెలుస్తుంది. రైట్, పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. రైట్ స్వామి, మరికొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఇది ఏదైనా అటు బిల్ పాస్ అయినా వీగిపోయినా సరే ఇది ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ బిల్ పాస్ అవుతుందా, పాస్ కాదా, పాస్ కాదని చెప్పేసి వీగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేమంతా ఏకత్రాటి మీద ఉన్నాము, ఒకే మాట మీద ఉన్నాము, ఒక్క ఎంపీ ఉన్నటువంటి పార్టీని కూడా మేము కలిసాము. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మద్దతు ఇవ్వడానికి సంసిద్ధంగా లేరు అంటూ అటు ఖర్గే కావచ్చు, ఇండి కూటమి నేతలు కావచ్చు గంటబద్ధంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. లేదు, ఈ బిల్లుకి అందరం ఒకటవుదాము, కావాలంటే క్రెడిట్ మీరు తీసుకోండి, ఎన్నో 40 సంవత్సరాల నుంచి మహిళలు ఎదురు చూస్తున్నటువంటి బిల్లు ఇప్పటికైనా వారికి సమన్యాయం కల్పించాలంటూ కూడా ప్రధాని మోదీ ట్వీట్ చేయడం, ఈ మధ్యన మళ్ళీ అఖిలేష్ యాదవ్ తో కిరణ్ రిజిజు భేటీ కావడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఏం జరగబోతుంది మరికొన్ని నిమిషాల్లోనే ఈ బిగ్ సస్పెన్స్ కి తెర వేయబోతుంది అనుకోవచ్చా? అంటే ఒకవైపు పార్లమెంట్ లో ప్రధానంగా లోక్సభలో ఇప్పటికే ఈ బిల్లు నారీ శక్తి అభివందన పేరుతో గతంలోనే ఆమోదం పొందినటువంటి బిల్లుకు మళ్ళీ కొత్త సవరణలకు తీసుకొచ్చి 2026-27 జనాభా లెక్కల తర్వాత వచ్చేటువంటి సెన్సెస్ ఆధారంగా చేసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి చూశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లు కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో బిల్లు అమలు పొందుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి నేతలందరూ కూడా ఇందులో చాలా మంది వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే దాదాపుగా మొత్తం 543 మంది లోక్సభ సభ్యుల్లో 360 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇందులో పెట్టినటువంటి 2/3 మెజార్టీ కాబట్టి ఆ మేరకు బలాన్ని తెగించుకోవడం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి డిఎంకే, టీఎంసీ, ఎస్పీ లాంటి పార్టీలన్నీ కూడా వాటితోటి మంత్రాలు చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తోటి పలువురు కేంద్ర మంత్రులు కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఈ బిల్లు వీగిపోతే ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎఫర్ట్ అంతా వీగిపోతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఈ బిల్లు వీగిపోవడం కోసము ప్రతిపక్షాలను బ్లేమ్ చేయడం కోసమే బిల్లు తీసుకొచ్చారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. మరోవైపు ఓం బిర్లా తోటి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ పాటిల్ తో పాటు మిగతా కీలక సీనియర్ మంత్రులంతా కూడా ప్రైమ్ మినిస్టర్ తో సమావేశమయ్యి మంత్రాలు చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ తోటి ఇటు అమిత్ షా కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. అఖిలేష్ యాదవ్ తో పాటు మరొక 2-3 పెద్ద పార్టీల నేతలకు ఎక్కువ సభ్యులు ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఎస్పీ లాంటి ఎక్కువ బలం ఉన్నటువంటి ప్రతిపక్ష ఎన్డీ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి ఈ 3 పార్టీలు కనుక గైర్హాజరైతే ఖచ్చితంగా బిల్లు నెగ్గే అవకాశం కనబడుతుంది. బిల్లు నెగ్గాలంటే 2/3 మెజార్టీ కాబట్టి మొత్తం సమావేశమైన సభ్యులు 50% ఖచ్చితంగా సమావేశం కావాల్సి ఉంటుంది. సమావేశమైన వారిలో 2/3 మెజార్టీ కావాలి. ఎక్కువ మంది కనుక అబ్స్టైన్ కనుక వాళ్ళకి గైర్హాజరు అయితే కనుక బిల్లు గట్టెక్కే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే బిల్లు నెగ్గించుకోవడం కోసం పూర్తి స్థాయి ఎఫర్ట్ పెట్టి మోడీ ఒకవైపు వ్యూహాత్మకంగా పనిచేస్తూ ఉన్నారు. నిన్ననే ఆయన కూడా మాట్లాడారు, ఖచ్చితంగా బిల్లును గెలిపించుకోవడం కోసం అందరూ కలిసి రావాలని చెప్పేసి కూడా పార్టీలందరినీ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. నాకు క్రెడిట్ అవసరం లేదు, దేశంలో 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ మహిళా బిల్లును ఖచ్చితంగా అమలు చేసి తీరడం కోసం 2026-27 సెన్సెస్ తర్వాత వచ్చే లెక్కలు కాదు, 2011 లెక్కలు తీసుకొని దీన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. 2029 జరిగేటువంటి ఎలక్షన్స్ లో దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కేంద్రం ఈ బిల్లులో ప్రధానంగా పొందుపరిచింది. 131 రాజ్యాంగ సవరణ, ఇందులో అనేక 4-5 రాజ్యాంగంలో ఉన్నటువంటి 4-5 ఆర్టికల్స్ ని సవరణ చేయడం కోసం ప్రతిపాదించినటువంటి ఈ బిల్లుని ఖచ్చితంగా నెగ్గించుకోవాలని చెప్పేసి పంతంగా ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ కావచ్చు, ఇండి కూటమి నేతలందరూ కూడా పలువురు దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. మహిళా బిల్లును ముందు పెట్టి ఇటు డీలిమిటేషన్ సంబంధించినటువంటి 2 బిల్లుల్ని సాధారణ మెజార్టీతో నెగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తారు. మహిళా బిల్లును అడ్డు పూర్తిగా చూపి మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాజా
కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఆఫ్టర్ 2 o'clock నుంచి చూస్తే స్వామి మనకి సిచ్యువేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఒక క్లమ్జీ వాతావరణం కనిపిస్తుంది. అటుపక్క అఖిలేష్ యాదవ్ తో భేటీ అవ్వడం, ఒకవేళ సభ నుంచి వాకౌట్ చేస్తే కనుక అంటే వారి బలం తగ్గితే గనుక మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఎంపీల మద్దతు బలం కూడా తగ్గుతుంది కదా. సో అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎవరి కారు అంటే ఇటు ఇండియా కూటమి నుంచి కావచ్చు, అటుపక్క ఎన్డీఏ నుంచి కావచ్చు, మేము ఈసారి బిల్ పాస్ అవుతోంది, మాకు ఆ నమ్మకం ఉందని ఎన్డీఏ చెప్తుంటే 80% అరగంటలోనే వేగిపోతుంది, మేమంతా ఒకే త్రాడు మీద ఉన్నామంటూ ఇండియా కూటమి నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఏంటి, ఏదైనా మ్యాజిక్ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు లాస్ట్ మినిట్ లో? ఇండియా కూటమిలో స్ప్లిట్ తీసుకురావడానికి అధికార ఎన్డీఏ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులంతా కూడా వారితో మంత్రాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు అమిత్ షా లాంటి సీనియర్ మంత్రి, పార్టీకి సంబంధించి కీలక నేత, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అఖిలేష్ యాదవ్ తో మంత్రాలు చేస్తున్నారంటే కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా గైర్హాజరైతే కలిసి వస్తుందని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు డిఎంకే తోటి కూడా వాళ్ళు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అనుకూలమైతే ఓటు వేయండి, లేకపోతే ఇష్టం లేకపోతే మీరు గైర్హాజరు కావాలని చెప్పేసి వారికి వ్యూహాత్మకంగా సూచించే అవకాశం కనబడుతుంది. కానీ రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ప్రకారం రాహుల్ గాంధీ బల్లగుద్ది చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ బిల్లు వీగిపోతుందని చెప్పేసి ఆయన బలంగా చెప్తున్నట్టునే ఇండి కూటమిలో ఉన్న ఐక్యత ఏమన్నా పెట్టి కాకుండా జాగ్రత్త పడుతున్నారు అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఉన్న మొత్తం సభ్యులు దాదాపుగా 2/3 మెజార్టీ ఒక్క బిల్లుకి అవసరం, మిగతా 2 బిల్లులకు సాధారణ మెజార్టీ నెగ్గించుకుంటారు కాబట్టి అందులో వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కేవలం ఈ రాజ్యాంగ సవరణ కోసం ప్రతిపాదించినటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రమే 131 రాజ్యాంగ సవరణ బిల్లు కోసం మాత్రమే 230 మెజార్టీ అవసరం కాబట్టి ఆ బిల్లు విషయంలోనే వీళ్ళు బలంగా పెంచుతోని కూర్చున్నారు. ఖచ్చితంగా ఈ బిల్లును ముందు పెట్టి ఒకవైపు మిగతా బిల్లు లెక్కించుకోవాలని చూస్తే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. నిన్న ప్రియాంక గాంధీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో నెగ్గినటువంటి బిల్లుల్ని మళ్ళీ కావాలని చెప్పేసి 2011 జనాభా లెక్కలకు ముడిపెట్టడం అంటేనే ప్రభుత్వం ఒక దురుద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలను ఒకవైపు వీగిపోయే ప్రతిపక్షాల్లో బలహీనం చేసే విధంగా ఇప్పటికే అధికారాలను సుస్థిరం చేసుకోవడం కోసం మోడీ చేస్తున్న ఎత్తుగడగా బీజేపీ పైన కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాచా సమయం దగ్గరకు వచ్చేస్తుంది స్వామి, దాదాపుగా ఇంక 20 నిమిషాలు మాత్రమే మిగిలింది. 20 నిమిషాలు కూడా కాదు, 19 నిమిషాలు మాత్రమే ఉందో ఓటింగ్ స్టార్ట్ కావడానికి. ఏమైనా పరిణామాలు, మార్పులు జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఇన్ కేస్ ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటే ఏ విధంగా అనుకోవచ్చు? ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు ప్రైమ్ మినిస్టర్ నేరుగా రంగంలో దిగింది కాబట్టి ఆయన వివిధ పార్టీ నేతలతో మాట్లాడే కనుక వాళ్ళని కన్విన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది నెగ్గే అవకాశం కనపడుతుంది. ఖచ్చితంగా నెగ్గితే కనుక ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ బీజేపీ ఖాతాలో పడుతుంది. కనుక బిల్లు వీగిపోతే కనుక మరొకసారి ప్రతిపక్షాల పైన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మిగతా పార్టీ నేతలంతా కూడా గట్టి ఎదురుదాడి చేసే అవకాశం కనబడుతుంది. మహిళల విషయంలో కావాలని చెప్పి గత 30 ఏళ్లుగా వీళ్ళు దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది తప్ప మహిళలకు న్యాయం చేసే అవకాశం ఈ పార్టీలకు లేదని చెప్పేసి ఆరోపించే అవకాశం అయితే ఉంది. అందుకోసమే వ్యూహాత్మకంగానే వీళ్ళంతా కూడా దీన్ని ఒక ఎత్తుగడగా వాడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నప్పటికీ కూడా మహిళల కోసం తీసుకొస్తున్నటువంటి ఏదైతే నియోజకవర్గాల పునర్విభజనలో ఖచ్చితంగా పెరిగే సీట్లన్నీ కూడా 33% మహిళలకే అలాట్ అవుతాయి. అందుకోసం మేము బిల్లుని ఆల్టర్ చేసి రాజ్యాంగ సవరణకు ప్రతిపాదించామని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. లెట్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. మరికొన్ని నిమిషాలునే, ఇంకా 15 నిమిషాల్లోనే మనకి ఓటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది కాబట్టి ఏ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, ఎన్డీఏకి ఏమన్నా సీక్రెట్ గా మద్దతు తెలపబోతున్నారా, లేదంటే ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయకుండా అఖిలేష్ యాదవ్ ఏమైనా కిరణ్ రిజిజు మంతనాలు ఫలించి ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయకుండా బయటకు వస్తే కనుక మనకి కావాల్సినటువంటి ఫిగర్ కూడా తగ్గుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరగబోతున్నాయా, క్రాస్ ఓటింగ్ ఏదైనా జరగబోతుందా, ఇటుపక్క ఎన్డీఏ సంబంధించి ఎంపీలు కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు చాలా ధీమాగా ఈ బిల్ పాస్ అవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అటు ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అరగంటలోనే బిల్లు వీగిపోతుంది, ఈ బిల్లు వీగిపోతుంది, పాస్ అవుతుందని చెప్పేసి బీజేపీ కూడా తెలుసు. అయినా సరే ఈ విధంగా చేస్తోంది. బీజేపీ బిల్ పాస్ కాకూడదనే ఉద్దేశంతో ఇదంతా చేస్తోంది. ఎప్పుడు 2023లో పాస్ అయినటువంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఎందుకు చేస్తున్నారు, దాన్నే కొనసాగించవచ్చు కదా అని చెప్పేసి అనేక ప్రశ్నలు ఇంతకుముందు లోక్సభలో మాట్లాడుతూ కూడా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసినటువంటి స్టేట్మెంట్స్ మనం చూసాం. మరి ఏం జరగబోతోంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, క్రాస్ ఓటింగ్ ఏదైనా జరగబోతుందా? మనం కింద కూడా చూస్తున్నాం. మొత్తం 542 సీట్లు ఉన్నాయి లోక్సభకు సంబంధించి. 2/3 మెజారిటీ అంటే 364 మంది ఎంపీలు ఈ బిల్లుకి మద్దతు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మనకి ఎన్డీఏ కూటమికి సంబంధించి 294 మంది ఎంపీలు ఉంటే ఇండియా కూటమికి సంబంధించి 230 మంది బలం మనకు కనిపిస్తోంది. ఇక అదర్స్ 19 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలు ఏ పక్కకి వెళ్ళబోతున్నారు, మన ఏపీ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇప్పటికే ఎన్డీఏ నేతలకి మద్దతు ఇచ్చినట్టుగా తెలిసింది బిల్ పాస్ చేయడానికి. ఏం జరగబోతుంది ఏంటి అనేది వేచి చూద్దాం.
బీజేపీ